ఏంటి సార్ అంటే ఒక పని అయిపోయింది అంటే ఇంకా ప్రభుత్వం మనం పని చేసుకోవచ్చు. ఒక స్కామ్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది, బయట పెట్టారు. దానికి సంబంధించి సిట్టో ఏదో దర్యాప్తు జరుగుతుంది అనుకునేంతలోపే ఒక కొత్తది ఏంది అసలు ఇది? పవన్, ముందుగా మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, మిత్రులు మొక ఆనంద్ సాగర్ గారికి, అలాగే ఏర్ల శ్రీరామూర్తి గారికి, వీక్షకులందరూ కూడా శుభమధ్యాహ్నం. మీరు ప్రారంభంలో చెప్పారు ఒక కుంభకోణాన్ని గురించి చర్చించుకునే లోపు ఇంకోటి వస్తుంది అని చెప్పని. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కూటమి ప్రభుత్వం 2019 మే 30వ తారీఖు నుంచి 2024 జూన్ 4వ తారీఖు వరకు జరిగిన కుంభకోణాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, దాడులు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, వీటికి సంబంధించిన ఏ విషయాలైనా సరే వాళ్ళు కనుక వెలికి తీసే కార్యక్రమం కనుక చేపడుతున్నారు కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక అంశం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని ఉక్కిరి చేస్తున్నారు కొన్ని అంశాలు చూసుకుంటూ ఉంటే. ఏం చేయాలో పాల్గొలేని పరిస్థితి కాబట్టి కాలుగాలిన పిల్లిలా ఇంతకుముందు తన యొక్క అమరావతిలో ఉన్నటువంటి నివాసం ఉండవల్లి, లేదంటే బెంగళూరు మాత్రమే పరిమితం అయ్యేవాడు. రాష్ట్రంలో ఏదైనా జరిగి ఎవరన్నా గొడవలు జరిగి చనిపోతే వాళ్ళ కోసం మాత్రమే రావడం కూడా జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ కుంభకోణాలన్నీ బయటకు తీస్తూ ఉన్నారో ఒక్కోటి అన్నీ కూడా ఒక అడుగు దూరంలో ఆగిపోతున్నాయి అతనికి, అంటే అక్కడ దాకా వెళ్తున్నాయి. ఆ అడుగు కూడా ఇస్తే తదుపరి అడిగిందా అంటే జగన్మోహన్ రెడ్డి, లేదంటే వాళ్ళ సతీమణి భారతిరెడ్డి గారిది. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక తప్పుదోవ పట్టించడానికి, లేదంటే ఈ వేగవంతంగా చేస్తున్నటువంటి సిట్ అధికారుల్ని వాళ్ళని బెదిరించడానికి, లేదంటే వాళ్ళు వేగంగా చేయకుండా నిరోధించడానికి అతను విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అతను ఎత్తులు చాలా వేస్తున్నాడు. వీళ్ళు తెలివిగా వాటిని చిత్తు చేసుకుంటూ ముందుకెళ్తానే ఉన్నారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. జరుగుతున్న పరిణామాలు ఒక్కటి కనుక చూసుకుంటూ ఉంటాయి. ఇక ఈ వాలంటరీ వ్యవస్థను అసలు ఎందుకు తీసుకుని వచ్చాడు అతను? ఈ వాలంటరీ వ్యవస్థని అంటే 50 కుటుంబాలకు ఒకళ్ళ కాడికి ఏర్పాటు చేసేసి 2,63,000 మందిని ఏర్పాటు చేశాడు. 2,63,000 మందిని ఏర్పాటు చేశాడు. ఈ 2,63,000 మందికి ప్రతి నెల 5,200 రూపాయలు ప్రభుత్వ ధనం, ప్రజల ధనం ఇచ్చాడు. వాళ్ళకి అధికారికంగా వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళని ఇప్పటివరకు ఎక్కడా లేదు. కానీ ప్రభుత్వం సొమ్ము ఇవ్వడం కూడా జరిగింది. దీన్ని కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి దానికి సంబంధించిన ఆ రోజు ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే డబ్బులు విడుదల చేశారో వాళ్ళందరి దగ్గర వసూలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఇక దానికి వస్తే 2,63,000 మందిని ఇలా తీసుకున్నాడు. నెలకి 5,200 రూపాయలు ఇచ్చాడు. 5,000 రూపాయలు గౌరవ వేతనం అట. 5,000 రూపాయలు గౌరవ వేతనం. మామూలుగా 200 రూపాయలు ఏంటంటే సాక్షి దినపత్రికకి నవ్వుతారేంటి? మార్కెటింగ్ స్కిల్. మార్కెటింగ్ అంటే ఇప్పుడు కదా అట్లా ఈనాడు, ఆంధ్రజ్యోతి కంటే ఎక్కువగా అక్కడ ప్రజలు కొంటున్నారు కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి ప్రకటనలు రావడం కోసం. అంటే ఎంత వ్యాపార దృక్పథంతో ఆలోచించారో మీరు ఇక్కడ గమనించుకోవాలి. ఏదైనా వ్యాపారమే. ఇప్పుడు అట్లా చూసుకుంటా ఉంటే మనకి దగ్గర 268 కోట్ల రూపాయలు సాక్షి దినపత్రికకి ప్రజల సొమ్ము అప్పనంగా పప్పు బెల్లాల్లా సాక్షి దినపత్రికకి వెళ్ళింది. సో ఇది కూడా క్విడ్ ప్రోకో నిస్సందేహంగా 2,68 కోట్ల రూపాయలు. మరి ఇంకా అది అదనంగా ఉంది అంటే వాళ్ళు ఎప్పుడైతే చేరిన కానించి నేను లెక్కేసాను అనమాట. ప్రతి నెల మొత్తం 268 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు దిగిపోయేంత వరకు ఈ 2,63,000 మంది ద్వారా పత్రిక కొనిపించినందువల్ల అతనికి చేరినటువంటి సొమ్మిది లబ్ధి, వాళ్ళ సతీమణి గారికి చేరినటువంటి సొమ్మిది. ఇక దీన్ని చూసుకుంటే ఇందా మీరు చెప్పారు కదా రామ్ ఇన్ఫో అంటే 68 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి. 4 సంవత్సరాలకు వచ్చేతలకి 272 కోట్ల రూపాయలు. మామూలుగా సహజంగా ఒక 100 మంది మండల స్థాయి కార్యకర్తలు సమావేశం అయితే ప్రచారం జరిగిద్ది, మీకు చెబుతారు, అందరికీ చెబుతారు, అనిపిస్తుంది. ఒకవేళ మీకు చెప్పపోయినా వాళ్ళ పత్రికలు, వాళ్ళ ప్రసార మాధ్యమాలు వాళ్ళకైనా ప్రచారం చేయాలి. 100 మంది వస్తే మరి 2,63,000 మందికి 4 సంవత్సరాలు ఈ రామ్ ఇన్ఫో వాళ్ళు శిక్షణ ఇస్తే ఎక్కడ ఏర్పాటు చేశారు? ఏర్పాటు చేసినటువంటి ప్రదేశం ఏంటి? వాళ్ళకి కావాల్సినటువంటి మామూలుగా అందరినీ తీసుకురావాలి కదా. తీసుకొచ్చినందుకు ఇవన్నీ కూడా ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎన్ని రోజులు చేశారు అనేది ఇంతవరకు లెక్కలు ఏమైనా ఉన్నాయా? లేవు. డబ్బులు మాత్రం వాళ్ళకి ఇచ్చారు, కాగితాల మీద రాసుకున్నారు. అంటే ఈ 272 కోట్ల రూపాయలు కూడా మధ్యలో వస్తున్నాను. మీరు చెప్తుంటే గుర్తొస్తుంది రాజుగారి చేపల చెరువు, ఏదో పోసాని కృష్ణమురళి సినిమా గుర్తొస్తుంది సార్. అక్కడ చేపల చెరువు లేకున్నా బ్యాంకులో లోన్ తీసుకొని ఏదో చూపిస్తారు దానికి. ఇప్పుడు అదే కదా మొత్తం జరిగింది. ఇక రెండోది
మామూలుగా మనం చూసుకుంటా ఉంటే ఒక ఏళ్ళ వరకు తీసుకుందామండి మనం. ప్రతి నెల ఈ 2,63,000 మందికి జీతభత్యాలు కనుక చూసుకుంటే ఉంటే మనకి 136 కోట్ల రూపాయలు ప్రతి నెల వాళ్ళకి చెల్లించాలి. 136 కోట్ల 76 లక్షల రూపాయలు ప్రతి నెల చెల్లించాలి. వాళ్ళకి మొత్తం ఇప్పటి వరకు కనుక చూసుకుంటా ఉంటే 6,154 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో 4 సంవత్సరాల చిల్లరలో. ఓకే. ఎందుకంటే చివరిలో వాళ్ళు వచ్చింది అక్టోబర్లో, చివర 2-3 నెలలు వాళ్ళని తొలగించామని చెప్పారు కదా. అంతవరకు చూసుకుంటా ఉంటే 6,154 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వాళ్ళకి ఇచ్చారు. ఇది కాక వాళ్ళకి సెల్ ఫోన్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అది కూడా ప్రజాధనమే. తర్వాత వాళ్ళ రీఛార్జీకి అది ప్రజాధనమే. ఇంత ధనాన్ని వాళ్ళు చేసి ఏం చేశారయ్యా, వాళ్ళు ఎందుకు ఉపయోగించారని చెప్పి చెబుతూ ఉంటే, అంటే వృద్ధులు, లేదంటే మామూలుగా నడవడానికి ఇబ్బంది కలిగేవాళ్ళు, లేకపోతే దీర్ఘకాలికంగా వ్యాధిగ్రస్తులు, మంచానం పట్టిన వాళ్ళు, లేదంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళు, వాళ్ళకి సహజంగానే వెళ్ళి డబ్బులు ఇవ్వాలి, అంతే కదా. మరి మిగిలిన వాళ్ళందరూ వచ్చి అంతకుముందు గత ప్రభుత్వాలు వచ్చి పంచాయతీ కార్యదర్శి దగ్గర వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళటం కూడా జరిగేది. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు వీళ్ళకి అందజేస్తామనే కార్యక్రమంలో భాగంగా వాళ్ళని నియమించడం కూడా జరిగింది. వాళ్ళు చెబుతుంది వీళ్ళు కనుక లేకపోతే భూమి తిరగబడిపోయిద్ది, భూమి బద్దలైపోయిద్ది, ఎవరికి డబ్బులు అందవు, ఈ ప్రభుత్వం అందజేయలేదు, వీళ్ళు తప్ప ఎవరి వల్ల సాధ్యం కాదని చెప్పారు. ఇదొకటి. వాళ్ళు చేసింది ఏంటి అంటే, మీరు చెప్పిన దాన్ని నియమించింది దానికన్నారు, కానీ వాళ్ళు చేసింది ఇంకా చాలా అప్పుడే కాలేదు. ఇంకా దానికి సంబంధించింది మొట్టమొదటి ఏంటంటే, ఈ 50 కుటుంబాల వాళ్ళు ఎవరు, ఏ పార్టీ వాళ్ళు, ఎవరెవరు ఓట్లేస్తారు గత సంవత్సరం నుంచి, ఇలా ఆస్తిపాస్తులన్నీ ఎక్కడ ఉన్నాయి, ఉద్దేశం ఇది, ఇలా ఆస్తిపాస్తులు ఎక్కడ ఉన్నాయి, ఇందుట్లో వివాదాలు ఏమున్నాయి, భార్యాభర్త ఏమన్నా తిట్టుకొని దూరంగా ఉంటున్నారు, వివాహేతర సంబంధాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా సేకరించేసి వాళ్ళ భూములకు సంబంధించి వాళ్ళు ల్యాండ్ టైటిల్ యాక్ట్ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఊహించినట్టు తర్వాత మేము వస్తాం, ఆ తర్వాత మేము వస్తాం, కాబట్టి నిదానంగా ఒక్కోటి ప్రజల సొమ్ము దోచుకుందామని చెప్పని ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వాళ్ళు ఓడిపోతారని భావించలేదు పవన్. నిస్సందేహంగా ఓడిపోతారని భావించినట్టయితే ఒక 6 నెలల్లో 7 నెలల్లో లోపే దాన్ని తీసుకొని వచ్చేసి చట్టబద్ధంగా ఏర్పాటు చేసేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ వ్యతిరేకులకు సంబంధించి ఎవరిదైతే పొలాలు కావచ్చు, లేకపోతే ఇళ్ళు కావచ్చు, ఖాళీ స్థలాలు కావచ్చు, వ్యాపారాలు